నెక్స్ట్ ఇంకోట చలో కేబుల్ జాయి. అరే ఏమైందన్నా మళ్ళీ అడ్డు అవుతావు కార్డియో చేసుకున్నా ఎందుకన్నా? అరే ఇప్పుడు చూసిన స్ట్రెంత్ ట్రైనింగ్ ఏందన్నా మంచిగా ఏంది అసలు అర్థమవుతుంది. పుట్టదా కుట్టదు నా పుట్టదగ్గ స్ట్రెంత్ ట్రైనింగ్ మస్తు చేయించున్నాను కార్డియో వేసుకున్నా. అసలు దాని ఇంపార్టెన్స్ తెలుసా ఫస్ట్ నీకు? ఆగా ఎటు పోతున్నావు? ఇంపార్టెన్స్ తెలుసా? ఇంపార్టెన్స్ తెలియదు అని నువ్వు ఎప్పుడు కార్డియో అని ఇంపార్టెన్స్ చేయడానికి. మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. మన ఫ్యాట్ కూడా పోతుంది. అర్థమవుతుందా? అసలు ఇంపార్టెన్స్ తెలియదు అని నువ్వు ఎప్పుడు కార్డియో ఏం ఇంపార్టెన్స్ చెప్పు. మనం ఎట్లా ఏజ్ పెరుగుతూ ఉంటుందో మనకు మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. అవునా? ఆటోమేటిక్గా మనకి జాయింట్స్కి కానీ మజిల్స్కి కానీ స్ట్రెంత్ అవసరం. అట్లానే దాంతోపాటు మనకి ఎట్లా మజిల్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా దానికి మనం దానికి ఎనర్జీకి అంత అవసరం ఉంటుంది. నీకు చేయకపోయినా ఆటోమేటిక్గా అక్కడనే ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది కదా. అర్థమవుతుందా? బ్యాలెన్స్ చెయ్యి కానీ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. చాలా ఇంపార్టెంట్. వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ నీకు దీనికన్నా. ఎక్కువ ఇదే చేయాలి. మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేదే దీనికి. సన్నగానే ఉంటారు, వాళ్ళకి మజిల్ ఉండదు. అర్థమవుతుందా? నీకు ఏజ్ పెరిగినా కొద్ది నీకు కావాల్సింది మజిల్ మాత్రమే. నీ జాయింట్స్కి అన్నిటికీ కావాల్సింది మజిల్ మాత్రమే. వెనకటి కాలంలో చూసినావు ఒక్కొక్కడు ఎంత యాక్టివ్గా ఉండేది. వాళ్ళు ఏం చేసేది ఫిట్నెస్ ఉండడానికి. ఫార్మర్స్ కానీ చేసిన వాళ్ళు చూడు ఎంత యాక్టివ్, ఎంత ఏజ్గా మంచిగా బతుకున్నానికి లైఫ్ స్పాన్ ఎంత పెరుగుతుంది.